సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమయములు. యెహోవా మందిర రావణంలో చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. నేటి పరిశుద్ధ దినమందు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దినారాధనలో ఇటు రీతిగా మనము దేవుని స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని మనము స్తుతించుకుందాం, కనపరుచుకుందాం. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు దేవుడు మనకు అనుగ్రహించులాగిన ప్రార్థనల ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపుడువైన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి సెప్టెంబర్ మాసంలో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలో శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులున్నాయన నీ ప్రియబిడ్డలతో పంచుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభా, ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆత్మీయంగా మీరు బలపరచండి. మరి ప్రాముఖ్యంగా నేటి పరిశుద్ధ దినమందు మా హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవాహారమును మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లల దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 310వ నెంబర్ పాట హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుడనే పాట పల్లవి చరణములు మార్చి పాడుకున్న తరువాత దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, కరుణిలోని నిలుచున్నాడు పరికించి చూడా, కరుణిలోని నిలుచున్నాడు పరికించి చూడా, నతడు పరుడుగాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, నతడు పరుడుగాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు, ఎంతసేపు నిలువబెట్టి ఎత్తురతని, ఎంతసేపు నిలువబెట్టి ఎత్తురతని, నాదా ఎంత దయచే పిలుచుచున్నది ఇప్పుడు మిమ్ములను, నాదా ఎంత దయచే పిలుచుచున్నది ఇప్పుడు మిమ్ములను, జాలి చేత తన హస్తముల చాపియున్నాడు, జాలి చేత తన హస్తముల చాపియున్నాడు, మేము నాలికనము చేయగోరి కనిసము కనిపెట్టు, మేము నాలికనము చేయగోరి కనిసము కనిపెట్టు,
సకల విధములను. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకే ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 26-27 వచనాలు. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 26-27 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి ఎక్సిబ గారు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నాకు వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివినిపించిన శ్రీమతి సహోదరి ఎక్సేబ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. పిల్లల దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని సన్నిధిలో కూడి మరి ఇటు రీతిగా దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా నేటి పరిశుద్ధ దినమందు దేవుడు మన హృదయాలకు శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని అనుగ్రహించలాగున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి మా ప్రియ పరలోక తండ్రి, మీ నామమున స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి నాయన ఇదిగో ప్రభా, మరి శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు మాకు మా హృదయాలకు మెండుగా మీరే మాకు అనుగ్రహించండి. వాక్యము ఎత్తబడుతున్నటువంటి సమయంలో నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో, ప్రసన్నతలో మెండుగా మమ్మల్ని ముందుకు కొనసాగింపచేయండి. ఇదిగో నాయన మరి యూట్యూబ్ ద్వారా ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వినిచుకున్నారు వారందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పిల్లల, నేటి పరిశుద్ధ దినమందు మనము ధ్యానించుకునేటువంటి అంశము జీవాహారమైనటువంటి క్రీస్తు. జీవాహారమైనటువంటి క్రీస్తు అక్షయమైనటువంటి ఆహారంను మరి స్వతంత్రించుకునటం గురించి నేటి పరిశుద్ధ దినమందు మనము ధ్యానించకపోతూ ఉన్నాం. పిల్లలు, మనము చదివినటువంటి లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఈ యొక్క యోహాను సువార్తను మనం గమనించగలిగినట్లయితే ఈ యొక్క యోహాను సువార్త మరి క్రీస్తు శకము 80-89 మధ్య కాలంలో రాయబడినటువంటి సువార్త. మనందరికీ తెలుసు, ఈ యొక్క సువార్తను పక్షిరాజు సువార్త అనేటువంటి ఆ మాటతో కూడా పిలవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క యోహాను సువార్తలో మరి యేసు ప్రభు వారిని దేవుని కుమారుడైనటువంటి మరి క్రీస్తుగా అభివర్ణిస్తూ భక్తుడైనటువంటి యోహాను ఈ యొక్క సువార్తలో రాసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు వారి చేత ప్రేమింపబడినటువంటి వాడు, మరి ప్రభువుని కూడా బహుగా ప్రేమించి ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను యేసు ప్రభువారిని దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి సకల మానవుల యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ పాపపు ముసుగు తీసివేయడానికి వచ్చినటువంటి ఆ క్రీస్తుగా అభివర్ణిస్తూ ఈ సువార్తలో రాసినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లలు, ప్రాముఖ్యంగా 6వ అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో తిబెరియా సముద్రం ఉన్నటువంటి ఆ తిబెరియా సముద్రము దగ్గర ఆ తిబెరియా అనబడినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క జీవితాలను మరి ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి మార్గంలోనికి నడిపించుచున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువు కపెర్నహూము ఆ పట్టణ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటించుచు ఆ తిబెరియా సముద్రం మీదకి ప్రయాణమై ఆ సముద్రంను దాటి ఆ తిబెరియా పట్టణంలోనికి యేసు ప్రభువారు వెళుతూ ఉన్నారు. ఆ తిబెరియా పట్టణంలోనికి యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి వచ్చి ఉన్నారనేటువంటి సంగతి ఎరిగి అనేక మంది జనసమూహం ఈ విధంగా చెప్పాలి అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభు వారి యొక్క ఆ మాటలు వినటానికి, ఆయన యొక్క బోధల ద్వారా వారి జీవితాలను సరిచేసుకోవటానికి,
ఆయన మరి నోట నుండి వచ్చేటువంటి మాటల ద్వారా సంపూర్ణమైనటువంటి ఆత్మీయమైనటువంటి బలాన్ని, శక్తిని పొందుకోవటానికి, ఇంకొందరైతే ఆ శారీరక పరమైనటువంటి బలహీనతల నుండి ఆ విడుదలను, విమోచన పొందుకోవడానికి ఆ ప్రభువారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించగలిగితే వారు యేసు ప్రభువారి మాటలు వినిచి ఉన్నారు. కొంతమంది ప్రజలైతే మరి స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. అలా జరుగుతున్నటువంటి సమయంలో సాయంకాలం అయిపోతూ ఉన్నది. ప్రొద్దుగూకిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విస్తారమైనటువంటి సమృద్ధమైనటువంటి ఆహారాన్ని పెట్టేటువంటి సందర్భాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు 5 మరి రొట్టెలు 2 చిన్న చేపలు, మరి 5,000 మంది పురుషులు భుజించడం మాత్రమే కాదు కానీ మరి చిన్న పిల్లలు, స్త్రీలు కాక మిగిలినటువంటి రొట్టె ముక్కలు మనం గమనించగలిగినట్లయితే ఆ 12 గంపలు ఎత్తినటువంటి సందర్భాన్ని, అద్భుతాన్ని, ఒక గొప్ప అద్భుతాన్ని ఈ లేఖన భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. కేవలము ఈ యొక్క యోహాను భక్తుడే ఈ సందర్భాన్ని రాయలేదు, కానీ ఇది 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులకు భుజించటము, ఈ సందర్భాన్ని, ఈ లేఖనాన్ని కేవలం యోహాను భక్తుడు మాత్రమే రాయలేదు. కానీ మరి మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 21 వచనాల్లో కూడా ఈ సందర్భాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో మార్కు సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుండి 44వ వచనం వరకు లేఖన భాగంలో కూడా మార్కు భక్తుడు ఈ యొక్క సంఘటన రాస్తూ ఉన్నాడు. ఆ విధంగానే లూకా భక్తుడు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఈ సమదృక్పథ సువార్థికులు ఒక విధంగా పిల్లలం, ఈ మత్తయి సువార్థికుడు కావచ్చు, మార్కు సువార్థికుడు కావచ్చు, మరి లూకా సువార్థికుడు కావచ్చు, యోహాను సువార్థికుడు, ఈ 4 సువార్తలు కూడా మనం గమనించగలిగినట్లయితే ఈ సందర్భాన్ని చాలా చక్కగా వారి యొక్క గ్రంథాల్లో క్రోడీకరించి ఉన్నారు. యేసు ప్రభువు చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం అన్నమాట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కొన్ని వేల మంది ప్రజలు భుజించడం అంటే ఇది మానవుని యొక్క ఆలోచనకి అందనటువంటిది. దేవుని యొక్క అద్భుతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి సూచక కార్యంగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. విస్తారమైనటువంటి రొట్టె ఒక విధంగా చెప్పాలి అంటే ఇలా చూడ యొక్క లేఖన భాగాన్ని ఒకసారి మనం క్లుప్తంగా పరిశీలించేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనం మనం గమనించగలిగితే, 5వ వచనం గమనించగలిగితే, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తమ యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగిన గాని ఏమి చెయ్యనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగిన. పిల్లల ప్రాముఖ్యంగా ఈ 6వ అధ్యాయంలో మనం గమనించగలిగినట్లయితే 3 వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారికి కాకుండా మనం గమనించవచ్చు పిల్లరా. మరి పిలుపు కనపడుతూ ఉన్నాడు, రెండోది ఆంధ్రే కనపడుతూ ఉన్నాడు, మూడోది పిల్లరా మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వచ్చినటువంటి ఒక చిన్న బాలుడు మనకు కనపడుతూ ఉన్నాడు. అదే సమయంలో కొన్ని వేల మంది ప్రజలు మనకు కనపడుతూ ఉన్నారు. ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ కొన్ని వేల మంది ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చి ఉన్నారు. వారి యొక్క వారు ఆకలి కొని ఉండుట యేసు ప్రభువు గుర్తిరిగి ఉన్నారు. అదే సమయంలో తన శిష్యుడైనటువంటి ఫిలిప్పుతో యేసు ప్రభువు ఒక మాట పలుకుతూ ఉన్నారు. ఆ మాట ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలిని తీర్చుటకు ఇప్పుడు మనం ఏమి చేయగలం, వారికి ఆ రొట్టెలు ఇవ్వటానికి మరి ఏ విధమైనటువంటి ఆలోచన మరి నీవు కలిగి ఉన్నావు అనేటువంటి ఒక చిన్న ప్రశ్న ఫిలిప్పుని అడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవంగా యేసు ప్రభువుకి తెలుసు, ఆయన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు, ఈ లోకంలో సకల మానవుల యొక్క హృదయాలను ఎరిగినటువంటి వాడు, అదే సమయంలో నరుని యొక్క హృదయాలను ఆయన పరిశీలించుచున్నటువంటి వాడు, పరీక్షించుచున్నటువంటి వాడు. ఇక్కడ ఫిలిప్పు యొక్క హృదయాన్ని యేసు ప్రభువారు పరీక్షిస్తూ ఉన్నట్లుగా, అంటే ఫిలిప్పు యొక్క విశ్వాసాన్ని యేసు ప్రభువారు పరీక్షిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల నేటి దినాల్లో క్రైస్తవ విశ్వాస జీవితము పరీక్షింపబడుతూ ఉన్నది. కొంతమంది జీవితాలు కొన్ని శోధనల ద్వారా పరీక్షింపబడుతూ ఉంటాయి. కొందరు జీవితాలేమో చిన్న చిన్న బలహీనతలు శరీరంలో ప్రవేశించడం వలన ఆ బలహీనతలను అధిగమించడానికి దేవుడు వారిని పరీక్షిస్తూ ఉంటాడు, మరి పరిశీలిస్తూ ఉంటాడు. వారి యొక్క విశ్వాసాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకంలో విశ్వాసములో నుండి సన్నగిల్లిపోకుండా విశ్వాసంలో ఇంకా దేవునికి మహిమకరంగా ఎదిగి బలపడటానికి చిన్న చిన్న వాటిని దేవుడు మానవుని యొక్క శరీరంలోనికి లేదా మానవుని యొక్క హృదయంలోనికి అనుమతిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కదండి. యోబు జీవితాన్ని దేవుడు ఎంతగా పరిశీలించాడు, పరీక్షించాడు.
యోబు యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడం విధంగా చెప్పాలి. యోబు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందలి ఆ భయభక్తులు కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా దేవుడు యోబు యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ యొక్క పరీక్షించేటువంటి విధానంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో వచ్చేటువంటి ప్రతి శోధన, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకము, ప్రతి శారీరక పరమైనటువంటి బలహీనత అధిగమించి దేవుణ్ణి హత్తుకునేటువంటి బిడ్డగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించగలిగినప్పుడు యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఆ ఫిలిప్పు యొక్క విశ్వాసపు జీవితాన్ని యేసు ప్రభువు పరీక్షిస్తూ ఉన్నారు. అక్కడేమో కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. ఆ కొన్ని వేల మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినిన తర్వాత సాయంకాలం అయిపోయినది. మరలా వారి గృహాలకు వెళ్ళి వారు భోజన వస్తువులను సిద్ధపరచుకోవాలి అంటే సమయం వారికి లేదు. అయినప్పటికీ కూడా ఆ దేవుని వాక్యాన్ని వినినటువంటి ఆ ప్రజల యొక్క ఆకలిని తీర్చుటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఆ ఇష్టపడేటువంటి విధానంలో తన దగ్గర ఉన్నటువంటి శిష్యుణ్ణి అడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వాస్తవంగా ఫిలిప్పు భక్తుని యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఈ ప్రశ్న ఫిలిప్పును వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుకి తెలుసు ఆ 5,000 మందికి పురుషులకు ఏ విధంగా ఆహారం ఇవ్వాలో, మరి అక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలకి, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలకి సమృద్ధి అయినటువంటి శ్రేష్టమైనటువంటి జీవాహారాన్ని ఎలా అనుగ్రహించాలో ప్రభు వారికి తెలుసు. కానీ తెలిసినప్పటికీ కూడా ఫిలిప్పుని అడిగినటువంటి ప్రశ్న మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, అదే అధ్యాయంలో అంటాడు కదా, 7వ వచనం మనం గమనించగలిగినట్లయితే, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 ధ్యానాహారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పినట్లు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు అడిగినటువంటి ప్రశ్నకి ఫిలిప్పు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, మనము కొంచెము కొంచెము పూర్తిగా ఒక రొట్టె తినటం కాదు, కానీ రొట్టెను విరిచినప్పటికీ కూడా ఆ రొట్టెని విరిచి చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చినప్పటికీ కూడా ఆ చిన్న చిన్న ముక్కలు ఇవ్వటానికి ఆ ప్రజలకి సరిపోవు. ఆ రొట్టెలు ప్రస్తుతానికి గ్రామంలో కూడా సరిపోవు అనేటువంటి ఒక ఆలోచన. దానికి అవసరమైనటువంటి 200 ధ్యానారములు మరి చాలవని ఆ ఫిలిప్పు యేసు ప్రభువుతో సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇలా ఇది ఫిలిప్పు యొక్క ఆలోచన ఎలాంటిదంటే భౌతికపరమైనటువంటి ఆలోచన. ఈ రోజు మన దగ్గర కొద్దిగా ఉన్నది కదా, ఈ రోజు మన దగ్గర అయ్యో ఒక రొట్టె ముక్క మాత్రమే ఉన్నది, ఇది ఎలా మన ఆకలిని తీర్చగలుగుతూ ఉన్నది, ఇది ఎలా మన జీవితాన్ని పోషించగలుగుతూ ఉన్నది, ఇది ఎలా మన అవసరత తీర్చగలుగుతూ ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన నరుని యొక్క హృదయంలో కదలాడేటువంటి ఆలోచన. ప్రస్తుత దినాల్లో చాలా మంది భయంకరమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి ఆ విపత్తులు ఎదుర్కొనేటువంటి వారు ఉన్నారు, శారీరక పరమైనటువంటి బలహీనతలు ఎదుర్కొనేటువంటి వారు ఉన్నారు. అదే రీతిలో రకరకాలైనటువంటి సమస్యలు నేటి దినాల్లో మానవుడు ఎదుర్కొంటున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సమస్య ఏదైనప్పటికీ కూడా నీవు సమస్యను సమస్యగా చూడకుండా అది ప్రభువుకి అప్పగించి దేవుని యందు నమ్మకంతో విశ్వాసంతో నీవు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీకున్నటువంటి కొద్ది దానిలో నుంచి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు అనేటువంటి సత్యాన్ని ఈరోజు బాహోటింగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ పిలుపు అంటున్నాడు కదా, ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ రొట్టెల పంచులకు మన దగ్గర ఉన్నటువంటి ధ్యానాలను సరిపోవేమో, చిన్న చిన్న ముక్కలు ఇచ్చినా కానీ వారి ఆకలిని మనం తీర్చలేమో అనేటువంటి ఒక ఆలోచన. కానీ పిల్లలు అదే సమయంలో మరొక శిష్యుని యొక్క ఆలోచన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆంద్రేయ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఆంద్రేయ యేసు ప్రభువుని గమనించినటువంటి శిష్యుల్లో మరొక శిష్యుడు పేతురు యొక్క సహోదరుడు అయినటువంటి ఆంద్రేయ. ఎందుకంటే పేతురు భక్తుని కూడా దేవుని యొద్దకు నడిపించినటువంటి వాడు. ఆంద్రేయ చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, అనేక మందిని దేవుని పాదాల చెంతకి తీసుకొచ్చినటువంటి వాడు. ఈ సమయంలో పిల్లరా ఇక్కడ ఆంద్రేయ ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి జన సమూహంలో ఒక చిన్న పిల్లవాని యొద్ద 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇవి మరి నీ చేతులకు వచ్చినట్లయితే, వీటిని నీవు ఆశీర్వదించగలిగినట్లయితే, వీటిని నీవు ఆశీర్వదించి మరి ఈ జనాంగానికి ఇవ్వగలిగినట్లయితే అదే సమృద్ధి అయినటువంటి ఆహారంగా ఉండగలదేమో అనేటువంటి ఒక ఆలోచన. నిజంగా అక్కడ ఉన్నటువంటి రొట్టెలు ఎన్నైనప్పటికీ కూడా అక్కడ పిలుపు పలికినదేమో 200 ధ్యానారంలో పెట్టి రొట్టెలు కొనినా కానీ ప్రజలకి చాలా వచ్చి ఉన్నాడు.
అదే సమయంలో ఆంధ్రే అంటాడు కదా, ఇదిగో 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇక్కడ మన యొద్ద ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాని యొద్ద అనేటువంటి ఒక మాట ఆంధ్రేయ తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల తర్వాత యేసు ప్రభువు చక్కటి మాట వారికి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ అంటాడు కదా 9వ వచనము, ఇక్కడ ఉన్న ఒక చిన్న వాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండును గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగుచేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. పిల్లలంత చక్కటి ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని నీవు లేమిలో ఉన్నా కానీ దేవుడు నీకు ఇవ్వగలడు. నీవు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా నీ అవసరతను సంపూర్ణంగా దేవుడు తీర్చగలడు అనేటువంటి విశ్వాసం నీకుంటే చాలు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదండి. 5 రొట్టెలు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తినగా, మరి అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు స్త్రీలు కాక మరి మిగిలినటువంటి ముక్కలు 12 గొంపలు ఆ ఎత్తినట్లుగా మనం చూడగలిగి ఎంత సమృద్ధి. ఈ రోజు ప్రభువు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబంలో లేని అనేటువంటిది ఉండదు అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులు నీ హృదయంలో నింపబడగలిగినట్లయితే ఆ వాక్యము నీ జీవితానికి సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. ఆ వాక్యము నీ జీవితంలోకి నెమ్మదినిచ్చుచూ ఉన్నది. ఆ వాక్యము నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి శ్రేష్టమైనటువంటి సమృద్ధిని తీసుకుని వస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ జీవాహారం అనేటువంటి యేసు క్రీస్తు నరులేక ఆకలిని ఆయన తీర్చుచున్నటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి మాట పిల్లరా, మనందరికీ తెలుసు కదండి. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం గమనించగలిగినప్పుడు, యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే మనకు కానా పెండ్లి విందు గుర్తొస్తూ ఉంటది పిల్లరా. వివాహం జరుగుతూ ఉన్నది. ఆ కానా వివాహము, ఆ యొక్క వివాహం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క వివాహం జరిగేటువంటి సమయంలో శ్రేష్టమైనటువంటి మంచి ద్రాక్షరసం అయిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వచ్చినటువంటి అతిథులకి ఆ వివాహం జరిగించేటువంటి ఆ వేడుకకు కారణమైనటువంటి శ్రేష్టమైనటువంటి యజమానుడు వచ్చినటువంటి వారందరినీ ప్రేమించి ద్రాక్షరసాన్ని వారికి ఇచ్చుచున్నటువంటి సమయంలో అది అయిపోయినట్లుగా అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. కానీ అతిథులు చాలా మంది ఉన్నారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారిని గౌరవించడము, ఆ వివాహమును జరిగించినటువంటి ఆ వివాహమునకు ఆ కర్త అయినటువంటి ఇంటి పెద్ద యొక్క ఆలోచన అయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రజల యొక్క హృదయాలు సంతోషముతో ఆనందంతో వారి యొక్క గృహాలకి వెళ్ళాలి అనేది ఆ కానా పెండ్లి విందున్నటువంటి సందర్భం. రెండోది, ఒకవేళ జీవితంలో ఏదైనా కొదువుగా ఉన్నట్లుగా అనిపించినట్లయితే, నీవు దేవుణ్ణి ఆశ్రయించగలిగినట్లయితే, నీవు దేవుని పాదముల చెంతకు పరిగెత్తగలిగినట్లయితే, నీ జీవితంలో నీకు ఏదైతే కొదువై ఉన్నదో అనేటువంటి ఆలోచన నీకు కలుగుతూ ఉన్నదో, నీకు వెంటనే దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృప ద్వారా సమృద్ధైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ జీవితంలోనికి తీసుకుని వస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, చూడ యొక్క లేఖన భాగంలో ఈ 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ తల్లి వచ్చి చెబుతూ ఉన్నది కుమారునికి, ఇదిగో అయ్యా, ఈ వివాహం జరుగుతున్నటువంటి యొక్క వేడుకల్లో ద్రాక్షరసము కుదువై ఉన్నది. ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకుని నీవు ఈ యొక్క కుదువై ఉన్నటువంటి స్థలంలో సమృద్ధిని అనుగ్రహించని ఆ తల్లి కుమారుని అడిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. చూడండి, 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నట్లుగా, 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నట్లుగా, మరి యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంత చక్కటి మాట. అప్పటికప్పుడు ద్రాక్షరసాన్ని తయారు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి.
యేసు ప్రభువారు ఆ నీళ్లను ద్రాక్షారసముగా మార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మంచి ద్రాక్షారసముగా మార్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మానవ జీవిత విధానంలో పిల్లరా, నీ జీవితంలో ఏదైతే నీకు లోటుగా కనపడుతూ ఉన్నదో ఆ లోటుగా కనపడుతూ ఉన్న దాన్ని నీవు ప్రభు పాదముల చెంతకు తీసుకుని వెళ్ళగలిగినట్లయితే, ఇదిగో ప్రభా, ఈరోజు నా శరీరంలో ఈ బలహీనత కనపడుచున్నది, ఈ బలహీనతను సంపూర్ణంగా తీసివేయగలిగినటువంటి వాడు నీవు కాబట్టి నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను అనేటువంటి ఒక మాట దేవుని పాదముల చెంతకు వెళ్ళగలిగినట్లయితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అదే సమయంలో అది కేవలం శారీరక సంబంధం అనేటువంటి బలహీనత కాకపోయినప్పటికీ కూడా ఈ లోకంలో దేవుని బిడ్డగా నీవు జీవించేటువంటి ఈ దినాల్లో నీకు ఏది అవసరమైనా కానీ, అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ, నీ యొక్క అవసరతను గుర్తిరిగినటువంటి దేవుడు కాబట్టి నీ అవసరతను నీవు దేవుని ఎందుకు తీసుకుని వెళ్ళగలిగినట్లయితే సంపూర్ణంగా దేవుడు నీ యొక్క అక్కర్లను తీర్చగలిగినటువంటి వాడు, నీ అవసరతను తీర్చగలిగినటువంటి వాడు, నీ హృదయాన్ని సంతోషంగా ఆనందంగా ముందుకు కొనసాగింప చేయగలిగినటువంటి వాడు. పిల్లలు చూడండి, బాణంలో నీళ్లు నింపబడ్డాయి కానీ దాసులు బాణంలో ఉన్నటువంటి ఆ నీళ్లను తీసుకుని వెళ్ళేటువంటి సమయంలోనే అవి మంచి ద్రాక్షరసంగా మార్చుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అవి ప్రజలు త్రాగేటువంటి సమయంలో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కదా, వారి హృదయాలు అనుకుంటూ ఉన్నారు కదా, నిజంగా ఈ మంచి ద్రాక్షరసాన్ని మరి అందరూ కూడా జబ్బు ద్రాక్షరసం ఇస్తారు కానీ మరి మంచి ద్రాక్షరసం, ఇంత మంచి ద్రాక్షరసమును ఈ యజమానుడు అందించి ఉన్నాడని ఆ యొక్క వేడుకలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పలికినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, అక్కడ నుంచి కదా 10వ వచనంలో, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. పిల్లరా, నిజంగా అంత అద్భుతమైనటువంటి కార్యము. అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చిన సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండోది, తిబెరయ గ్రామంలో ప్రజల యొక్క ఆకలిని తీర్చుటకు జీవాహారం అనేటువంటి యేసు ప్రభువారు రొట్టెను మరి విరిచి ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ యొక్క 5 రొట్టెలను ఆయన విరుచుచూ ఉన్నాడు. విరగొట్టం అంటే ఆయన నలగొట్టుచూ ఉన్నాడు. నిజంగా చెప్పాలి అంటే యేసు ప్రభువారి యొక్క శరీరానికి సూచన రొట్టె మనకు కనపడుతూ ఉన్నది. పిల్లరా, యేసు ప్రభువారి శిలువ మరణములకు అప్పగించబడటానికి ముందటి దినముల యందు ఆ పస్కా ఆ విందును ఆరగించినటువంటి సమయంలో యేసు ప్రభువారి శిష్యులకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది నా శరీరములకు సూచన అనేటువంటి ఆ రొట్టె, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడని చెప్పినట్లుగా మరి మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజంగా ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ ప్రజలకు యేసు ప్రభువు అందించినటువంటి ఆ రొట్టెలో క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యం కనపడుతూ ఉన్నది, జీవాహారం. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ భక్తుడైనటువంటి యోహాను మరి యేసు ప్రభువారిని వాక్యమయ్యున్నటువంటి ప్రభువుగా పోలుస్తూ నడుచుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని మనం గమనించగలిగినప్పుడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను అనేటువంటి మాట పలుకుతూనే ఆ యొక్క క్రింద వచనాల్లో 14వ వచనాన్ని మనం గమనించగలిగినప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను, తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంచి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ ఉన్నది. ఈరోజు ఆ తిబెరయ గ్రామంలో ప్రజలు ప్రభు యొక్క మాటలు విన్నారు. ప్రభు యొక్క మాటలు వినినప్పుడు వారు ఆత్మీయంగా బలపరచడానికి, ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగటానికి, ఆత్మీయంగా దేవుల్లో వర్ధిల్లటానికి దేవుడు వారికి ఆత్మీయమైనటువంటి ఆహారం అనుగ్రహించి ఉన్నాడు. అదే సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి సూచిక క్రియగా ఆ రొట్టెలు 5 యవ్వన రొట్టెలను, 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులు భుజించడం మాత్రమే కాదు కానీ ఆ చిన్నపిల్లలు స్త్రీలు భుజించిన తర్వాత 12 గంపలు ఎత్తినటువంటి ఆ సూచక్రియ మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇలా ఈ సందర్భమైన తరువాత మనం గమనించగలిగినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 14వ వచనాలు ఈ సందర్భం అయిపోయిన తర్వాత యేసు ప్రభువు మరలా తిబెరయ గ్రామంలో ఉండి కపెర్నహూములోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. మరలా ఆ యొక్క తిబెరయ సముద్రంలో దాటి కపెర్నహూము పట్టణంలోనికి వెళుతూ ఉన్నారు.
ఆ కపెర్నహూము పట్టణంలోనికి ప్రవేశించిన తరువాత మరలా ఈ తిబెరియా గ్రామంలో ప్రజలందరూ కూడా మరలా యేసు ప్రభువుని వెతుక్కుంటూ వస్తారు పిల్లరా. వారు మొదటి రోజు వచ్చారు, యేసు ప్రభువారు స్వస్థపరిచారు. యేసు ప్రభువారు దేవుని మాటలు అంటే జీవపు మాటలు వారికి అనుగ్రహించి ఉన్నారు. ఆ మాటలన్నీ కూడా వారు వినిన తర్వాత సాయంకాల సమయంలో వారికి సమృద్ధి అయినటువంటి ఆ జీవాహారంతో పాటు శారీరక సంబంధమైనటువంటి ఆహారం కూడా యేసు ప్రభువారు అనుగ్రహించి ఉన్నారు. ఆహారాన్ని భుజించిన తర్వాత వారి గృహాలకు వెళ్ళిపోయారు. కానీ మరుసటి రోజు మనం గమనించగలిగినట్లయితే మరొక దినము కూడా ఈ తిబెరియా గ్రామంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు, యేసు ప్రభువుని వెతుకుతూ వస్తూ ఉన్నారు. కానీ అప్పటికి యేసు ప్రభువారు ఆ గ్రామాన్ని విడిచి మరలా సముద్రం మీద ప్రయాణమై కపెర్నహూము పట్టణంలోనికి వెళ్ళారు. చూడండి, కపెర్నహూము పట్టణంలోనికి ఆ వెళ్ళినటువంటి సమయంలో కూడా ప్రజల యొక్క ఆలోచన యేసు ప్రభువారు ఆ గుర్తెరిగి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఆ మాట మనం గమనించగలుగుతూ ఉన్నాం. 24 అధ్యాయము ఆ 24-25 వచనం మనం గమనించగలిగితే 24 చివరి భాగంలో యేసును వెతుకుచు కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు చిన్న దోణెలెక్కి యేసుని వెతుకుచు కపెర్నహూమునకు వచ్చరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చుతువని అడుగుగా, యేసు మీరు సూచనలు చూచడం వల్ల కాదు గాని రొట్టెలు భుజించి ఆ తృప్తి, చిన్నపిల్లలు అక్కడ ఆ జ్ఞాపకం చేయ, రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండో రోజు రెండో రోజు కూడా ఈ తిబెరియా గ్రామం ప్రజలందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఈసారి వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ప్రభు వారు ముందే ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు జీవపు మాటల కొరకు వెతకటం కన్నా రెండోది ఆ ప్రభువారు అనుగ్రహించినటువంటి భౌతిక పరమైనటువంటి క్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ప్రభువారు హృదయాలను గుర్తిరిగారు. మొదటిసారి మనం ఫిలిప్పీ యొక్క హృదయాన్ని ప్రభువారు పరిశీలించారు. రెండోసారి ప్రజల యొక్క హృదయాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వారి ఆలోచన విధానము ఏ విధంగా ప్రభు దగ్గరికి వచ్చుచూ ఉన్నారు, ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చుచూ ఉన్నారు, ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చుచూ ఉన్నారు, వారి ఉద్దేశంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటనేటువంటిది ఈ వచనంలో ప్రభు వారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు దూరమెక్కి మరి ఆ తిబెరియా గ్రామంలో నుండి కపెర్నహూములోనికి ప్రవేశించారు. ఇప్పటికి సముద్రం మీద చిన్న చిన్న దోణుల్లో ప్రయాణమై వచ్చి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, నువ్వు ఎప్పుడెక్కడికి వచ్చావు? మేము నీ కోసం వెతుకుతూ ఉన్నాం, మా గ్రామంలో వెతుకుతూ ఉన్నాం, నువ్వు ఎప్పుడెక్కడికి ప్రయాణమై వచ్చి ఉన్నావు అనేటువంటి మాటలు వారు పలుకుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువు అంటూ ఉన్నారు కదా. చూడండి ఎంత చక్కటి మాట, రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి జన సమూహము భౌతిక పరమైనటువంటి అక్కర నిమిత్తము దేవుని ఆశ్రయిస్తూ ఉన్నదేమో. ఒకవేళ అలా ఆశ్రయిస్తూ ఉన్నట్లయితే ఇదిగో మీరు భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు, కానీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి మీరు నన్ను వెంబడించలేకపోతూ ఉన్నారు. ఆత్మీయంగా మీ జీవితాలను బలపరుచుకోవడానికి, మీ ఆత్మలు నశించుకోకుండా ఆ ఆత్మలు శాశ్వతమైనటువంటి నిత్య జీవనం స్వతంత్రించుకోవడానికి మీరు నా సన్నిధిని వెతకలేకపోతూ ఉన్నారు, నా మందిరంలోనికి ప్రవేశించలేకపోతూ ఉన్నారు, నా మందిరావరణంలోనికి ప్రవేశించి నన్ను స్తుతించలేకపోతూ ఉన్నారు, ఘనపరచలేకపోతూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనిషి తన ప్రాణంను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడు, దానికన్నా అమూల్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, విలువైనటువంటిది ఆత్మ అనే సత్యాన్ని నరుడు గుర్తెరగవలసినటువంటిదే. ఒక విధంగా చెప్పాలి అంటే ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వలన ఏమి ప్రయోజనం అనేటువంటి ఆ మాట దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా జ్ఞాపకం చేయబడుతున్నది. పిల్లరా, ఈ లోకంలో నీవు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో నీవు ఏమి పొందుకుని ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో నీవు ఏమి సమృద్ధిగా సమకూర్చుకున్నప్పటికీ కూడా నీ ఆత్మ సజీవంగా దేవుళ్ళు లేకపోయినట్లయితే అవన్నీ కూడా నిర్జీవమే కదా. క్షయమైనటువంటి ఆహారం కొరకు నీవు ప్రయాసపడి క్షయమైనటువంటి సమస్తాన్ని నువ్వు సంపాదించుకొని, క్షయమైనటువంటి సమస్తాన్ని నీ చుట్టూ నువ్వు సమకూర్చుకొని, నా ప్రాణమ తిను, నా ప్రాణమ త్రాగుము, నా ప్రాణమ సుఖించమనేటువంటి ఆలోచన విధానాన్ని ఒకవేళ నువ్వు వ్యక్తపరిచినట్లయితే ఆ జీవితము నిరుపయోగమైనటువంటి జీవితమే, ఆ జీవితము వ్యర్థమైనటువంటి జీవితమే. అందుకే యేసు ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, పిల్లరా, మీరు క్షయమైనటువంటి వాటి కొరకు ఎన్నడూ కూడా ప్రయాసపడవద్దు అనేటువంటి మాట.
అక్షయమైనది ఏదో, శాశ్వతమైనది ఏదో, నిత్యత్వం కలిగినటువంటిది ఏదో దాన్ని గుర్తిరిగి దాని కొరకు ప్రయాసపడండి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇలా ఈరోజు ఈ శరీరము క్షయమైనటువంటిదే, కానీ మన ఆత్మ అక్షయమైనటువంటిది. ఈరోజు క్షయమైనటువంటి శరీరము కొరకు మనం ఎంత ఆలోచన కలిగి ఉన్నామో, అక్షయమైనటువంటి ఆత్మ కొరకు మనం అంతే ఆలోచన కలిగి ఉండాలి కదా. ఈ మధ్యమైనటువంటి శరీరము కొరకు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నామో, అమధ్యమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరము కొరకు అంతే ఆలోచన కలిగి ఉండాలి కదా. ఈ క్షయమైనటువంటి వారి గురించి మీరు ఎన్నడూ కూడా ఆలోచించవద్దు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే, గాయాన్ని రేపువాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు కూడా ఆయనే. ఈరోజు నాకు దెబ్బ తగిలింది కదా అని ఏడుస్తూ కూర్చుంటానికి అది సరైనటువంటి సమయం కాదు. నిజంగా దెబ్బ తగులుటకు, గాయం అవటానికి అనుమతించినటువంటి వాడు దేవుడు ఆ గాయాన్ని మాన్పడానికి కూడా తన కొరకును వెల్లడపరిచి ఉన్నాడు. ఈరోజు గాయమైంది కదా అని దాన్ని పట్టుకుని ఆ విధమైనటువంటి వేదనతోనూ, దిగులుతోనూ, రోదనతోనూ అదే స్థితిలో జీవితము ముందుకు కొనసాగేటువంటి ఆ పరిస్థితి అనడు కూడా ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశారు. దేవుని అనుమతి లేకుండా ఈ లోకంలో ఏది కూడా సంభవించదు అనేటువంటి సత్యాన్ని గుర్తిరగాల పిల్లరా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, ఈరోజు నీ ఆత్మీయ జీవితము ఎంతవరకు దేవునికి మహిమకరంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. జీవాహారం అనేటువంటి క్రీస్తుని నీవు కలిగి ఉన్నావా? అక్షయమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము ద్వారా నీ హృదయాన్ని నువ్వు భద్రపరచుకోగలుగుతూ ఉన్నావా? నీ హృదయము, నీ ఆత్మ, నీ శరీరము సమస్తము కూడా దేవునికి మహిమకరంగా కొనసాగుటకు నిరంతరము కూడా నీవు శ్రమించగలుగుతూ ఉన్నావా అనేటువంటి ఒక ప్రశ్న నీ హృదయంలో కదలాడాలి అనేటువంటి సత్యాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజమే పిల్లరా, వాక్యం అయితే శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యలో ఉన్నది. అది జీవం కలిగినటువంటిది, అది మనల్ని జీవింప చేయించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యం. ఎందుకంటే యేసు ప్రభువు మత్తయి సువార్తలో మనం గమనించగలిగినట్లయితే పిల్లరా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-2 వచనాలు మనకి అందరికీ తెలుసు. ఆ 4వ అధ్యాయంలో 3వ వచనం మనం గమనించగలిగితే, 2-3 వచనాలు మనం గమనించగలిగితే, ఆ యేసు ప్రభువు 40 దినములు ఉపవాసం ఉన్నటువంటి ఆ తరుణం ఒక విధంగా చెబుతుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాతాను చేత శోధించబడటానికి అరణ్యంలోనికి కొనిపోబడిన తర్వాత సాతానికి యేసు ప్రభువుకి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం గమనించగలిగినట్లయితే, సాతానుడు ఒక బండలను చూపించి, రాళ్లను చూపించి, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని వాటిని నీ ఆకలి తీర్చుకో, వాటిని భుజించు అనేటువంటి ఒక మాట సాతానుడు ప్రభువుతో పలుకుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువు ఇచ్చినటువంటి సరైన సమాధానాన్ని మనం గమనించగలిగినట్లయితే పిల్లరా, నిజంగా మనుష్యుడు రొచ్చెల వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాట. రోజు నీవు జీవము కలిగినటువంటి వాడిగా దేవుని సముఖంలో ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించాలా, దేవుని మహిమను నువ్వు ఆశ్రయించాలి అనేటువంటి సత్యాన్ని గుర్తెరగాలి అనేటువంటి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నా. నిజమే పిల్లరా, యేసు ప్రభువు ఆనాడే సకల మానవాళికి శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని సాతానుడు అడిగినటువంటి ప్రశ్న ద్వారా లోకానికి యేసు ప్రభువు ఇచ్చారు. మనుష్యుడు రొట్టెల వల్ల కాదు బ్రతికేటువంటిది, మనుష్యుడు ఈ లోకంలో భుజించేటువంటి ఆహారం వల్ల బ్రతకట్లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ కాపుదల, దేవుని యొక్క సన్నిధి, ఆయన అనుగ్రహించినటువంటి ఆయన యొక్క ఆ మహిమ కృప ద్వారా ఈ లోకంలో నరులు జీవాన్ని చూడగలుగుతూ ఉన్నారు. దేవుని యొక్క నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన నరుడు ఆ బ్రతుకుచూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, ఈ లోకంలో సమస్తము కూడా ఒకనాటికి కనుమరుగైపోయేటువంటిదే. మత్తయి సువార్తలో చక్కగా యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఆకాశమును భూమి గతించిన గాని నా మాటలు ఏమాత్రము గతించు అనేటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో యేసు ప్రభువు బహు స్పష్టంగా మాట జ్ఞాపకం చేస్తూ, అంటే అక్షయమైనటువంటి ఆహారం గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ అక్షయమైనటువంటి ఆహారం 2 రకాలు ఉన్నాయి పిల్లరా. ఒకటి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము, ఈ అక్షయమైనటువంటి ఆహారం. ఈ లోకంలో మనము చూస్తున్నటువంటి ఆకాశం ఏదైతే ఉన్నదో అది గతించిపోవచ్చున్నది అనేటువంటి సత్యము దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మనము గుడారాలు ఏ భూమి మీద అయితే ఏర్పాటు చేసుకుని ఉన్నామో, ఈ భూమి మీద మనం ఏర్పరచుకున్నటువంటి నివాసములు కూడా శిథిలమైపోతూ ఉన్నాయి అనేటువంటి సత్యము కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ శిథిలము కానటువంటిది, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అది ఏమిటనగా
దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట అనేటువంటి సత్యాన్ని మత్తయి సువార్త 24:35 యేసు ప్రభువు బహు స్పష్టం చేసి ఉన్నారు. పిల్లరా, దేవుని నోట నుండి వచ్చేటువంటి మాటలు ఎన్నడూ కూడా గతించిపోవు. దేవుని వాక్యంలోకి అంతం లేదు పిల్లరా. అది శాశ్వతమైనటువంటిది, నిత్య జీవము కలిగినటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు. యెషయా ప్రవక్త కూడా ఇశ్రాయేల్ ప్రజలకి దీన్నే జ్ఞాపకం చేయాలని ఎంతో పరితపించాడు. ఒక విధంగా చెప్పాలి అంటే యెషయా గ్రంథంలో కూడా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకి ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. 51వ అధ్యాయం ఒకసారి పరిశీలించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారు ఒకసారి లేఖనములు తెరిచి గమనించండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడి ఉన్నాడు. అక్కడ ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరి నివాసములు అటువలే చనిపోవదురు, నా రక్షణ నిత్యములను నా నీతి కొట్టివేయబడదు. పిల్లలంత చక్కటి మాట. నా రక్షణ నిత్యములను నా నీతి కొట్టివేయబడదు. ఈ లోకంలో శాశ్వతమైనటువంటిది ఏదైనా ఉన్నదా అనేటువంటి మాట మనం గమనించగలిగితే పిల్లరా, నిత్యము నిలిచేటువంటిది ఇక్కడ అంచని కదా, ఆకాశము నిత్యమైనటువంటిది కాదు, భూమి నిత్యమైనటువంటిది కాదు, అంతరిక్షము కూడా మరి ఒక పొగ ఏ విధంగా ఆవిరైపోతూ ఉండదో, గాలిలో కలిసిపోతూ ఉండదో, అది ఒక చోట నుండి ఒక చోటికి అలా కనుమరుగైపోతూ ఉంటుందో, ఆ విధంగానే మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా కనుమరుగైపోతూ ఉంటుంది. అదే సమయంలో పిల్లరా, వస్త్రములు ఏ విధంగా పాతగిల్లిపోయి చీకిపోతూ ఉంటాయో, మరి భూమి కూడా ఆ విధంగానే ఆ చీకిపోయేటువంటి కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఒక విధంగా కనపడుతూ ఉన్నది. కానీ పిల్లరా, దేవుడు అనుగ్రహించేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ రక్షణ ఏదైతే ఉన్నదో అది నిత్యమైనటువంటిది, అది మరణం లేనటువంటిది, అది మరణాన్ని తొలగించి జీవాన్ని తీసుకొచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ గురించి ఈ యొక్క లేఖన భాగంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సకల మానవాళి పాపంలో జన్మించినటువంటి వాడే, పాప భయముతో బ్రతుకుతున్నటువంటి వాడు. ఒక విధంగా చెప్పాలంటే భయముతో బ్రతుకుతున్నటువంటి వాడు. ఆ భయంలో కూడా ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే పాప భయముతో బ్రతుకుతున్నటువంటి వాడు, పాప భయ మరణంతో బ్రతుకుతున్నటువంటి వాడు పిల్లరా. కానీ ఆ మరణకరమైనటువంటి స్థితిలోని దేవుడు విడిపించాడు. ఆ భయంకరమైనటువంటి పాపపు స్థితిలోని దేవుడు విడిపించాడు. ఒక శ్రేష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి రక్షణ మార్గంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక మంచి నీతిమంతుల నివాసం ఉన్నటువంటి స్థలములోనికి ఆయన నడిపించుచున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవితం అండి ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసం జీవితము. శ్రేష్టమైనటువంటి రక్షణ మార్గంలోనికి నడిపించడం మాత్రమే కాదు, కానీ నీతిమంతులు నివాసం ఉన్నటువంటి స్థలములోనికి దేవుడు తన బిడ్డలను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో మానవ జీవితం అయితే వారి కనులకి ఏమైతే కనపడుతూ ఉన్నాయో వాటినే శాశ్వతం అనుకుంటూ ఉన్నారు. వారి కనులకి ఏమైతే కనపడుతూ ఉన్నాయో వాటిని ఆధారం చేసుకుని వారు బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ మన కంటికి కనిపించినటువంటివి, అదృశ్యమైనటువంటివి ఏమైతే ఉన్నాయో అవి శాశ్వతము అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన కనులకు కనపడుతున్న ప్రతిదీ కూడా క్షీణమైపోతూ ఉన్నది. మన కనులకు కనిపించినటువంటివి, అదృశ్యమైనటువంటివి ఏమైతే ఉన్నాయో అవి అక్షయమైనటువంటివి, నిత్యత్వము కలిగినటువంటివి అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము అనే సత్యాన్ని నేను మీకు బాగుంటగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రెండోగా పిల్లల చూడండి, ఈ లేఖన భాగంలోనే ఈ అక్షయమైనటువంటి వాక్యముల గురించి, అక్షయమైనటువంటి వాటిని వెతకమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు అక్షయమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు మనము బహుగా శ్రద్ధగా వెతకవలసిన వారమై ఉన్నాము, దాన్ని అనుసరించవలసిన వారమై ఉన్నాము, దానికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. పేతురు భక్తుడు అంటారు కదా, పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆ 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి కొన్ని చక్కటి మాటలు పేతురు భక్తుడు సంఘాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయంగా బలపరచడానికి పిల్లరా పేతురు భక్తులు కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ వచనం నుండి, పిల్లరా ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను,
1000 సంవత్సరములు ఒక దినం వల్లే ఉన్నది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడి గాని ఎవడును నశింపవాలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమును ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, పంచీభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు భక్తుడు ఆ సెలవిచ్చినటువంటి మాట, ఏ సమయంలో ఏమి జరుగుతూ ఉన్నదో నీకైతే తెలియదు. మనమైతే మానవ మాత్రము. దేవుని దృష్టికి దినములు ఎలా మార్చబడుతూ ఉన్నాయి అంటే ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరం వలె కనపడుతూ ఉన్నది. 1000 సంవత్సరంలో ఒక దినము వలె కూడా దేవుడు మార్చగలిగినటువంటి వాడు. ప్రస్తుత దినాలు ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే మనమైతే ఒక అంచనా వేసుకోవచ్చు పిల్లరా. ప్రస్తుత దినాలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకనొక సమయంలో కలిసి ఉండవలసినటువంటి పరిస్థితులు ప్రస్తుత దినాల్లో ఎవరికి వారే ప్రత్యేకంగా జీవించవలసినటువంటి పరిస్థితులు నేటి దినాల్లో కలుగుతూ ఉన్నాయి. కాలం మారుతూ ఉన్నది, పరిస్థితులు మారుతూ ఉన్నది, మనుషుల యొక్క ఆలోచనలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు నావాడు అనుకునేటువంటి వాడు ఈ రోజు ఇతడు నావాడు కాదు అనేటువంటి మాట కూడా పలకవలసినటువంటి ఆ పరిస్థితి వస్తూ ఉన్నది. ఒకప్పుడు దగ్గరగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటివి ఈ రోజు దగ్గరగా కాదు కదా, కనుల ముందు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేనటువంటి పరిస్థితి నేటి దినాల్లో కదలడుతూ ఉన్నది. నిజమే పిల్లరా, మానవ విలువలు మరణమైపోయినటువంటి పరిస్థితి నేటి దినాల్లో చూడగలుగుతూ ఉన్నాం. నైతిక పరమైనటువంటి జీవిత విధానము మరణమైపోయినటువంటి స్థితిగతులను మనం చూడగలుగుతూ ఉన్నాం. కాలం మారిపోయినది, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, మానవుని యొక్క ఆలోచన విధానం కూడా మారిపోయినది. ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు నేను ఎలా బ్రతకాలి, ఈరోజు నన్ను నేను బ్రతికించుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో నన్ను బ్రతుకుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది కదా, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, దుర్దినములు ప్రవేశించి ఉన్నాయి. చెడ్డ దినాల్లో ప్రవేశించినటువంటి నరుడు దేవునికి మహిమకరంగా ఆత్మను కాపాడుకోవటానికి ఏ విధమైనటువంటి ప్రయాస కలిగి ఉండాలో ఈ లేఖనాల్లో చాలా చక్కగా జ్ఞాపకం చేస్తూ అర్జున గ్రంథాన్ని కదా 11వ వచనం కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ ఇట్లు లయమైపోనని కనుక ఆకాశములు రవులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు, దేవుని దినప రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అంటారు. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఈ ప్రకృతిని గురించి మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించండి. ఏనాటికైనా కానీ ఇవి ఆ బూడిద వలె లయమైపోతాయనేటువంటి సత్యాన్ని మీరు తెలుసుకొని మీరు ఎలా బ్రతకాలి అంటే పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని అంటారు. ఈరోజు మనం దేని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి అంటే శరీర సంబంధమైనటువంటి జాగ్రత్తలు ఎంతగా మనం తీసుకున్నప్పటికీ కూడా నీవు ఆత్మకు సంబంధించినటువంటి జాగ్రత్త నీవు లేకపోతే నీవు ఈ లోకంలో కొంతకాలం శరీరాన్ని కాపాడుకోగలుగుతావేమో, కానీ నీ ఆత్మ శాశ్వత కాలం నిత్య జీవంలో చూడలేవు కదా. శాశ్వత కాలము నిత్య జీవములో దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో గాన ప్రతిగానములతో ఆయన స్తుతించగలిగినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి భాగ్యాన్ని కోల్పోయినట్లయితే ఏమి ప్రయోజనం? అందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వల్ల ఏమి ప్రయోజనం? ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకంలో నీ శరీర సంబంధమైనటువంటి ఆ జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావో, ఈరోజు నీ ఆత్మ నీ హృదయము దేవుని యొక్క వాక్యంలో బహు జాగ్రత్తగా ఉన్నట్లు ఏ విధమైనటువంటి జాగ్రత్త నీవు కలిగి ఉన్నావు అనేటువంటిది ఒకసారి ఆ పునః పరిస్థితులకు చేయవలసినటువంటి అవసరత ఉన్నది అనేటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ భక్తితో ఉండండి, పరిశుద్ధంగా ఉండండి, పాప సంబంధమైనటువంటి జీవితానికి దూరంగా మీ జీవితాన్ని కొనసాగించండి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే ప్రియులారా, ఈరోజు మన జీవితానికి ఆధారం ఇదే. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో చివరి మాటలో సొలొమోను అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో భూమిపైన ఆకాశం కింద ఉన్నటువంటి మానవ జీవితాన్ని పరిశీలించిన తర్వాత పరీక్షించిన తర్వాత నరుడు పడుతున్నటువంటి ప్రయాసను బహుగా క్షుణ్ణంగా ఎరిగిన తర్వాత అంటాడు కదా, మానవ కోటికి ఉన్నటువంటి విధి ఏమిటంటే దేవుని అందులో భయభక్తులు కలిగి ఉండుట. ఇదే మానవ కోటి విధి అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నేను బ్రతికించాలన్నా, ఈరోజు నీకు ఒక జీవితాన్ని శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని నీకు ప్రసాదించాలన్నా
అది దేవుని అందరూ ఉన్నటువంటి భయభక్తులను బట్టి అది నీకు అందించబడుతూ ఉన్నది, అది నీకు అనుగ్రహించబడుతూ ఉన్నటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లల యోహాను సువార్తలో యేసు ప్రభువు జ్ఞాపకం చేసినటువంటి మాట 6వ అధ్యాయంలో ఒకటి అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడండి. ఆ అక్షయమైనటువంటి ఆహారము దేవుని యొక్క వాక్యము, రెండోది క్రీస్తు శరీరము. ఈ క్రీస్తు శరీరం గురించి కూడా క్లుప్తంగా ధ్యానించుకుని మనం ఈ మాటలు ముగించుకుందాం. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభువు 2 సందర్భాలను ఈ తిబెరియా పట్టణంలో నుండి వచ్చినటువంటి ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారి ఉద్దేశాన్ని యేసు ప్రభువు ఎరిగి, ఇదిగో మొట్టమొదటిగా మీరు అక్షయమైనటువంటి జీవాహారం కొరకు ప్రయాసపడండి. రెండోది మరొక శ్రేష్టమైనటువంటి జీవాహారం ఏమిటంటే పరలోకము నుండి భూలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. ఆ ఆహారము జీవాహారము నేనే అనేటువంటి మాట యేసు ప్రభువు ఆ తిబెరియా గ్రామంలో వచ్చినటువంటి ప్రజలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం, ఆ యొక్క 28వ వచనం తర్వాత భాగాన్ని అంతటిని కూడా మనం గమనించగలిగినట్లయితే పాత నిబంధన కాలం ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క జీవితాలను ఆ యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూనే వారు మన్నాను తిన్నప్పటికీ కూడా వారు మరణించి ఉన్నారు అనేటువంటి మాటలు, ఆ యొక్క సంగతులను వారికి జ్ఞాపకం చేస్తూనే మరణం లేనటువంటి జీవితాన్ని మీరు చూడాలి అంటే జీవాహారం అనేటువంటి యేసు క్రీస్తు యొక్క శరీరంలో మీరు పాల్పొంపులు పొందాలి అనేటువంటి సంగతిని ఆ ప్రజలకు యేసు ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ కదా 31వ వచనం మనం గమనించవచ్చు. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించనని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైనటువంటి ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవం ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆనాడు మరి అరణ్యంలో మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నటువంటి సమయంలో మరి పరలోకం నుండి ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలు మోషేకి ఇచ్చాడు కదా అని కూడా ఒక ప్రశ్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేవనెత్తినప్పుడు యేసు ప్రభువు అంటాడు కదా, ఆ ఆహారం పరలోకం నుండి ఇవ్వబడినటువంటి ఆహారము కాదు. ఆ యొక్క ఆహారాన్ని మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి అందించలేదు. ఈరోజు పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం ఏదైనా ఉన్నదా, అది లోకానికి జీవం అనుగ్రహించినటువంటి ఆహారం ఏదైనా ఉన్నదా అంటే అది నేనే అనేటువంటి మాట యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. అక్కడ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. 34వ వచనము, కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యొద్ద విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడనో దప్పి కొనడు అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఈరోజు ప్రభు పాదముల చెంతకి పరిగెత్తగలిగినటువంటి జీవితము బహుధన్యకరమైనటువంటి జీవితం, బహుశ్రేష్టమైనటువంటి జీవితము, ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందుకునేటువంటి జీవితము. మరి దేవుని నమ్ముకున్న తర్వాత కష్టాలు మరి రాకుండా ఉంటాయా అంటే శ్రమలు అనేటువంటివి దేవుని బిడ్డలే కాక మరి ఎవరికి వస్తాయి? ఒక విధంగా చెప్పాలి, క్రైస్తవ విశ్వాస జీవితం అనేటువంటిది ముళ్ళబాట అనేటువంటి ఆ మాట పలుకుతూ ఉన్నాడు ఒక భక్తుడు. అది పూలబాట కాదు, అది ఒక ముళ్ళబాట. నిజంగా ఒక వాహనంలో 2 చక్రాలు సమానంగా ఎలా ఉంటాయో, ఒక ఎడ్ల బండిని తీసుకున్నా కానీ లేదంటే ఒక రైలు తీసుకున్నా కానీ 2 చక్రాలు సమానంగా ప్రయాణం చేయగలిగితే అది గమ్యం చేరగలుగుతూ ఉంటుంది. కానీ ఒక చక్రం ముందుకు వెళ్ళి ఇంకొక చక్రం కొంచెం వెనుకున్నట్లయితే ఆ వాహనము సరైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటిది కాదు. 2 సమానమైనటువంటి ఆ దృక్పథంలో ప్రయాణం చేయగలిగితేనే కానీ అది గమ్యాన్ని చూడగలుగుతూ ఉండదు. పిల్లరా, ఈరోజు సుఖ దుఃఖములు అనేటువంటివి కూడా ఒక బండికి ఉన్నటువంటి 2 చక్రములు లాంటివే. ఈరోజు కష్టము నీ జీవితంలోకి వచ్చిందని కృంగిపోకూడదు. కానీ కష్టము వచ్చిన మరుక్షణము ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మేలో మరలా నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తిరిగి ముందుకు కొనసాగాలి. ఈరోజు ఈ కష్ట నష్టములు, ఈ మేలుకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దినములు 2 సరసమానంగానే మానవ జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. పిల్లరా, అందుకే దేవుని బిడ్డలైనటువంటి వారి కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, శ్రమలు ఎదుర్కొన్నప్పుడు, శోధనలు ఎదుర్కొన్నప్పుడు అయ్యో నాకు కష్టం వచ్చింది, నాకు శ్రమ వచ్చిందని అనడం కూడా తలంచకూడదు. అట్టి ఆలోచన అనడు కూడా హృదయంలోనికి తీసుకోకూడదు. ఎందుకంటే దానికి నిదర్శనము యోబు భక్తుడి పిల్లలకు విధంగా చెప్పాలి అంటే ఎంత భయంకరమైనటువంటి శ్రమ అనుభవించినప్పటికీ కూడా ఆ శ్రమలో దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునిగాకనే గొప్ప మాట పలికినటువంటి భక్తుడు యోబు భక్తుడు. ఈరోజు అట్టి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. రెండోది, ఎవరైనా కానీ
యేసు ప్రభు వారి యొక్క శరీరంలో పాలు పంపులు పొందగలిగినట్లయితే వారు ఎన్నడూ కూడా మరణాన్ని చూడలేనటువంటి వాగ్దానాన్ని కూడా యేసు ప్రభు వారు ఇచ్చారు పిల్లరా. అంటే భౌతికపరమైనటువంటి మరణం గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మీయమైనటువంటి మరణం గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభు. ఈరోజు ఆత్మీయమైనటువంటి మరణం లేక శాశ్వతమైనటువంటి నిత్య జీవం నీవు చూడాలి అంటే యేసు ప్రభు వారి యొక్క శరీరంలోనూ ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ పరిశుద్ధ దినమందు దేవుడి బిడ్డలమైనటువంటి మనము ఈ అక్షయమైనటువంటి ఆహారం ఒక విధంగా చెప్పాలి అంటే ఇది శాశ్వతమైనటువంటిది, నిత్యత్వమైనటువంటిది, జీవము కలిగినటువంటిది, మనల్ని జీవింపు చేయించున్నటువంటి క్రీస్తు శరీరములకు సాదృశ్యమైనటువంటి ఆ రుచులను ఆయన రక్తంలోనూ పాలు పంపులు పొందేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ భాగ్యము లేకుండా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఈ యొక్క జీవిత విధానంలో ముందుకు కొనసాగలేక నశించిపోవచ్చినటువంటి వారి ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ పిల్లరా, దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ కృప అనుగ్రహించి ఉన్నాడంటే అది నిజంగా ఆ దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతే. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఆ తదుపరి ఆ ప్రభుజన సంస్కారంలో పాలు పంపులు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే ఈ అధ్యాయంలోనే 53వ వచనంలో మనకు తెలియజేయబడుతుంది. కావున ఏ శిక్షలను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అనేటువంటి మాట. అంటే ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన రక్తములకు సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసంలోనూ ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రోజుల్లోనూ ఆ పాలు పంపులు పొందితే జీవంలోనికి ప్రవేశించుటకు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు కదండి. యేసు ప్రభువు శిలువ మరణంలో మొదటి దినాల్లో జ్ఞాపకం చేసినటువంటి మాట, ఇది నా శరీరంలోకి సూచనటువంటి రోజున నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయమని యేసు ప్రభువు సెలవిచ్చారు. ఇది నా రక్తమునకు సూచనటువంటి క్రొత్త నిబంధన రక్తమని ద్రాక్షరసం ఒక పాత్రను ఎత్తుకుని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. మీరు దీనిలోని పాలు పంపులు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పారు. అంటే యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన మనల్ని ఏ విధంగా పాపం నుండి విడిపించాడు, ఆయన ఏ విధంగా మనల్ని పాప మరణంలో నియమం నుండి విడిపించాడు, ఆయన మనల్ని విడిపించి ఒక శ్రేష్టమైనటువంటి జీవములోనికి మనల్ని నడిపించుచూ ఉన్నాడు. మన కొరకు ఆయన పొందినటువంటి శ్రమలను, మన కొరకు ఆయన గాయపరచుకున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ప్రభుభోజన సంస్కారంలో పాలు పంపులు పొందగలిగినట్లయితే మనము కూడా శాశ్వతమైనటువంటి జీవంలోనికి ప్రవేశించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువు ఎలా మరణానికి గెలిచి తిరిగి లేచారో మనము కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని పరలోకంలో చూడబోతూ ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఇటు పరిశుద్ధ దినమందు దేవుని బిడ్డలమైనటువంటి మనము శ్రేష్టమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవాహారం కొరకు ఎంతవరకు ప్రయాసపడుతూ ఉన్నామనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభువుని స్పష్టం చేసి ఉన్నారు. తిబెరయ గ్రామంలో వచ్చినటువంటి ప్రజలకు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసి ఉన్నారు. ఇదిగో మీరు భౌతికంగా క్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ ఆలోచన సరైనటువంటిది కాదు. ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఈ క్షయమైనటువంటి జీవితం కొరకు కాదు, కానీ అక్షయమైనటువంటి జీవితం కొరకు మీరు ప్రయాసపడండి. ఆ జీవితం శాశ్వతమైనటువంటిదని యేసు ప్రభువు సెలవిచ్చారు. ఈరోజు అక్షయమైనటువంటి ఆహారంలో 2 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. అది ఒకటి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము, రెండవది ప్రభు భోజన సంస్కారము. ఈ రెండింటిలో సంపూర్ణంగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు దేవునికి మహిమకరంగా నీవు పాల్పంపులు పొందగలిగినట్లయితే ఈ 2 ఆత్మీయమైనటువంటి ఆహారాలని నిరంతరం నీ జీవితంలో నీవు కొనసాగించగలిగినట్లయితే దేవుని రాజ్యంలో తప్పక దేవుని బిడ్డగా దేవుని స్తుతించేటువంటి ఆ దేవుని వారసుడిగా నీవు ఉండగలుగుతావు. ఇటు సంగతి శ్రేష్టమైనటువంటిది. దీన్ని మనము నిత్యము కూడా కొనసాగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పిల్లల యొక్క వాక్యం చేత మనం బలపరుచుకుంటూ దేవునికి మహిమకరంగా ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామములో స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగోనైనా నేటి పరిశుద్ధ దినమందు ప్రభా, జీవాహారమైనటువంటి క్రీస్తు మీరు ఈ లోకంలో సకల మానవుల యొక్క జీవితాలనైనా జీవింప చేయటానికి ప్రభా కృపా సత్య సంపూర్ణిగా మా మధ్యలోకి వచ్చినటువంటి దేవుడు మీరే నాయన. నశించిపోవచ్చినటువంటి మానవ జీవితాన్ని జీవింప చేయించినటువంటి వారు ప్రభు, ఈరోజు మేము జీవాహారమైనటువంటి మిమ్మల్ని కలిగి ఉన్న విధానం బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా జీవితాలు అయితే ఎన్నికలైనటువంటి జీవితాలే, మరణమైపోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవితాలే, కానీ మరణపు ముళ్ళను విరిచిన ఆయన
ఒక శ్రేష్టమైనటువంటి జీవము కలిగినటువంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎందరైతే ప్రభా యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కుల ద్వారా బలపరచబడుతూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెందరైతే ప్రభా ఈ జీవపు వాక్యానికి దూరంగా ఉన్నారో ప్రభా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను మార్చండి ప్రభా. వారి హృదయాలటువంటి పాపపు స్థితిని వారు గుర్తిరిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. దినములు చెడ్డవని మీరు సెలవిస్తూ ఉన్నారు. కాలములు గతించుచున్నవని సెలవిస్తూ ఉన్నారు. రాబోతున్నటువంటి వాడు దొంగవలే వచ్చుచున్నాడని ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రాకడ దినములు సమీపిస్తూ ఉన్నాయనేటువంటి సత్యాన్ని మేము గుర్తిరిగి బ్రతకమని ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అటు ఆలోచనతో ఆయన ఈ దినాల్లో ప్రభు నా జీవితాన్ని మీకు మహిమకరంగా కొనసాగించడం నీ కృపను మాకు నాయన వాక్యం నిలిచిన ప్రతి ఒక్కరికి మెరుగు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ ప్రబోధన సంస్కారంలో మనము పాల్గొంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామస్థితిలో చెల్లిస్తున్నాం. ప్రభావితమైనటువంటి మేము ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఈ యొక్క భోజన బలలో పాల్గొంటున్న సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి సన్నిధిని మాకు తోడుగా వచ్చారు. ఈ ప్రబోధన సంస్కారంలో పొందించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి ఈ ప్రబోధన సంస్కారంలో పాల్గొంటున్నటువంటి తరుణంలో లేఖనంలో ఒక చిన్న మాట మనం పరిశీలన చేసుకొని ఆ ప్రబోధన సంస్కారంలో పాల్గొంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు సెలవిచ్చిన మాట 44వ వచనము, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే కానీ ఎవరినో నా ఎదురు రాలేడు, అంత్యదినమున నేను వారిని లేపుదును అనేటువంటి మాట. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ రక్షణ ప్రణాళికలోనికి దేవుడు నడిపించినటువంటి ఆ సందర్భంలో ప్రాముఖ్యంగా దేవుని విడుదలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడి పరిశుద్ధాత్మ ప్రణాళికలో దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మరి ఆయన సన్నిధికి నడిపించబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంత్యదినమున తిరిగి లేపబడుతున్నటువంటి వారే అనే మాటను యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలు, మరి ఈ ప్రబోధన సంస్కారము మరి నిత్యత్వాన్ని జ్ఞాపకం చేస్తున్నది. మరణం లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవంలోనికి నడిపించబడాలి అంటే ఈ ప్రబోధన సంస్కారంలో పాల్గొనేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన శరీరంకు సూచనటువంటి రొట్టెలోను ఆయన రక్తంకు సూచనటువంటి ద్రాక్షారసంలో పాల్గొంపులు పొందొచ్చు. విశ్వాస జీవితాన్ని నిరంతరం ఎవరైతే ముందుకు కొనసాగిస్తూ ఉంటారో వారు అంత్యదినమున తిరిగి లేపబడుతూ ఉంటారు అనేటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మనము ఈ ప్రభువులో పాల్గొంపులు పొందిన సమయంలో మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో తెలుసో తెలియక ఏమైనా దోషంలో ఉన్నట్లయితే వాటిని కూడా ఒప్పుకుందాం, వాటిని విడిచిపెడదాం. మరి యోగ్యులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవునికి మహిమకరమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభుత్వాల్లో పాల్గొందాం. ఒకసారి మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ప్రబోధన సంస్కారంలో పాల్గొందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక 2 నిమిషముల పాటు మౌనంగా మీ హృదయాలను పరిశీలించుకుంటూ ప్రబోధన సంస్కారంలో పాల్గొనవలసిందిగా మనం చేసుకుంటున్నాం. సర్వకృపానిధికి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటున్నాయన నీ శరీరంలోనూ మీ రక్తంలోనూ ఏకరీతిలుగా అడ్డుకట్టబడడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా హృదయాలు ఎరిగినటువంటి దేవుడు మీరే కాబట్టి, మా తలంపులు ఎరిగినటువంటి దేవుడు మీరే కాబట్టి నాయన ఒకవేళ మానవ మాత్రలుగా ప్రభా తెలుసు తెలియకు ఏమైనా దోషులు ప్రభావ ఏళ్ళ మేము కలిగి ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా ప్రభు మీరు తీసివేసిన ఆయన పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యోగ్యులుగా ప్రభావం మార్చి ఈ శరీరంలోనూ మీ రక్తంలోనూ ఏకరీతులుగా కట్టబడే భాగ్యం అనుగ్రహించండి. ఎవరైతే ఈ ప్రబోధన సంస్కారంలో పొందుతున్నారో వారిని కూడా మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునేసు తన అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఆ రొట్టె కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామస్తులు చెల్లిస్తున్నా ప్రభు, మరి కలవలసిలో మా కొరకు, మా పాపముల కొరకు నలుగుబట్టబడినటువంటి మీ శరీరాలకు సూచించినటువంటి రోజులు మేము స్వీకరించడానికి సిద్ధపడుతున్న సమయంలో మీ స్థితి మాకు తోడుగా వచ్చాను. దీన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరిని మేము బలపరిచి నామను మహిమ తెచ్చుకున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా యేసు ప్రభువు యొక్క రక్తంలో, యేసు ప్రభువు యొక్క శరీరంలో ఏకరీతిగా లాగా ప్రార్థనాపూర్వక మౌనంగా ఈ రోజున ఆరంభించుదాము. అప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. పాత్ర కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ నామస్తులు చెల్లిస్తున్నా కలవలసిన మా కొరకు, మా పాపల కొరకు చెల్లించుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ రక్తంలో సూచించినటువంటి అక్షరస్యంతో మేము స్వీకరించినటువంటి సమయంలో మీ శ్రీ మాకు తోడుగా వచ్చండి. దీన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి మంచి ఆరోగ్యం నడిపించి నామని ప్రార్థించున్నాను. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా యేసు ప్రభువు మన కొరకు చెల్లించుకున్నటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి రక్తంలో మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా పాల్గొంటున్నాం. ఇలా గమనించండి, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ గడిచిన 6 మాసాల తరువాత మరలా దేవుని మందిరంలో మనం కూడి దేవుని స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని దేవుడు స్తుతిస్తున్నా. మరి మిగిలినటువంటి కుటుంబాల కొరకు కూడా మన యొక్క ప్రార్థనలో అనుదినం కూడా జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మరి క్షేమకరమైనటువంటి స్థితిలో నడిపించలాగా మనము ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో పాట పాడుతూ ఉండగా కానుకలు పట్టవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం.
చూసినట్లయితే ముగింపు ప్రార్థన, కానుకల ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ప్రబోధన సంస్కార ఆరాధన యొక్క ఆరాధన అంతటినీ కూడా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమున స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలో ప్రభా నీ బిడ్డలమైనటువంటి బొమ్మలను కొద్దిమందిగా అది సమకూర్చిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రభా నీ బిడ్డలమైనటువంటి మేము ఇటు రీతిగా ప్రబోధన సంస్కారాన్ని కూడా పాల్గొనే వాక్యాన్ని అనుగ్రహించుకున్నాము బట్టి నేను స్తుతిస్తున్నాను. అటువంటి ప్రభావ మరి మా సంఘంలో సంఘం ఉన్నటువంటి బ్యూటీ భాగం మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రాముఖ్యంగా యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ప్రస్తుత దినాల్లో ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం అధికంగా ఉన్నటువంటి దినాల్లో నాయన ఆ వైరస్ ప్రభావం అనేటువంటిది నాయన మరి లేకుండా ప్రభావాన్ని ప్రభావం గ్రహించండి. ఒకవేళ ఆ వైరస్ నాయన మరి ఎవరి శరీరంలోకి ప్రవేశించినప్పటికీ కూడా దాన్ని అధిగమించగలిగినటువంటి ఆ బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని కృపణమైన అనుగ్రహించండి. మీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా క్షేమంగాను సురక్షితంగాను నిత్యము నీ సన్నిధిలో నీ భయంకరంగా మా ఆత్మీయ జీవిత విధానాన్ని కొనసాగించడం మీ కృపను అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా ప్రబోధన సంస్కారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించిన ఆశీర్వదించండి. ఆ విధంగానే ప్రభావ మరి ఇంకా మిగిలినటువంటి రొట్టె కొరకు ద్రాక్షరసం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇవి లోకంలో ఇంకా అనేక మందిని సూచించున్నా. ఇదిగో ప్రభావ వారు కూడా వారి పాప జీవితాన్ని విడిచి వారి మనసు పొందుకుని రక్షణ భాగ్యంలో పొందుకుని ఇదిగోనైనా మరి మిమ్మల్ని స్వరక్షణగా అంగీకరించి మరి ప్రబోధన సంస్కారంలో పాల్గొనలు పొందొచ్చు. శాశ్వతమైనటువంటి నిత్య జీవమును స్వతంత్రించుకునేటువంటి నిత్య జీవమును ఆ స్వతంత్రించుకునే భాగ్యాన్ని మిగిలినటువంటి జనాంగాన్ని కూడా మీరు అనుగ్రహించాలి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు దీవించి ఆశీర్వదించుకుని వేడుకొనొచ్చుకున్నా. ప్రభు యొక్క ఆరాధన ముగించుకుని ఆ అబ్రహ్మను కొడుకునేటువంటి సమయంలో కూడా నీ సన్నిధిని తోడుగా ఉంచాలి. ప్రభా ఈ చిత్తమైతే మరి యొక్క పర్యాయం ఈ విధంగా నీ ప్రీతిగానే ఈ సన్నిధిలో కూడి నేను స్తుతించి ఆరాధించాను వరకు కూడా ఈ శ్రేష్టమైనటువంటి మేలులతో దీవులతో ఆశీర్వాదాలతో నీకు నడిపించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకునే గాక, నీ రాజ్యం వచ్చిన గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరిన గాక. మానవ ఆహారం మాకు దయచేయి, మా ఇల్లు మోసమే క్షమించిన ప్రకారము మనం క్షమించము, మమ్మల్ని శోధనకి తేకాదృష్టిని తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రభు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము నేటి పరిశుద్ధ దినమందు దేవుని మందిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రబోధన సంస్కారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మరి ప్రాముఖ్యంగా ఈ లోకమైనటువంటి మరి సకల మానవాళికి, క్రైస్తవ విశ్వాసులకు, సంఘటనలకు ప్రతి ఒక్కరికి సదాకాలం దేవునికి దీవుల ఆశీర్వాదం నిత్యము తోడైన నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే మరి యొక్క పర్యాయంలో ఈ విధంగా ఇటు రీతిగా మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి నిత్యము సహాయం చేసి నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలు.